హాయ్ ఎవ్రీవన్. సో ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నాం. ఇది 8 డబ్బాలు మెజర్ చేసాం. దీంతో 8 డబ్బాలు మెజర్ చేసి ఇట్లా పెట్టాము. ఆ తర్వాత ఇదిగోండి ఆవపిండి, ఇది మెంతిపిండి, ఇది మెంతిపిండి, ఇది ఆవపిండి, ఇది వెల్లుల్లి, కారము, పసుపు, ఉప్పు. ఇదిగోండి ఇవన్నీ ఆర్గానిక్. ఇదిగోండి ఆయిల్ చూసారా, ఇది కూడా ఆర్గానికే. సో ఇది పప్పు నూనె నిన్నే వెళ్ళి బయట నుంచి తీసుకొచ్చా. ఇది ఒక్కొక్క బాటిల్ 500 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇది గానుగ నూనె అనమాట, ప్యూర్. సో కళ్ళుప్పు వాడతాం మేము. ఇది ఆర్గానిక్ కారం, ఆర్గానిక్ పసుపు, వెల్లుల్లి, ఈ మామిడికాయలు ఆర్గానిక్, ఇది ఆర్గానికే, ఇది ఆర్గానికే. ఇది మెంతిపిండి ఏమా, ఇది ఆవపిండి. సో మా అమ్మగారు కలుపుతున్నారు, చూద్దాం ఎట్లా కలుపుతారన్నది. ఓకే, ఇదిగోండి కలపటానికి ఈ గిన్నెలో పెట్టుకున్నాం. అంతా ఆర్గానికే. సో మేమేమి ప్లాస్టిక్లు వాడము. 8 డబ్బాలకి ఒక ప్యాకెట్ సాల్ట్, అదే 1 డబ్బా. సో కారం కూడా 1.5 డబ్బాలు. 8 డబ్బాల మామిడికాయలకి 12 డబ్బాల మామిడికాయలకి 12 డబ్బాల మామిడికాయలకి 1.5 కారం, 1.5 ఉప్పు. ఆవపిండి డబ్బాకి కొంచెం ఎక్కువ పోస్తున్నారు. ఓకే, మెంతిపిండి పావు డబ్బా, మెంతిపిండి పావు డబ్బా. పసుపు ఇవన్నీ ఆర్గానికే. పసుపు కూడా నూనెలో కలుపుతా ముక్కలు. అది ముక్కల్లో కలపటానికి, నూనెలో కలపటానికి ఉంటుంది పసుపు. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా ఇదిగోండి ఇట్లా మిక్స్ చేయాలి. కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవాలు అన్నీ ఇట్లా మిక్స్ చేస్తున్నారు. ఇదంతా అట్లా నీట్గా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవాల పిండి ఇవన్నీ ఇట్లా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ చేద్దాం. వెల్లుల్లి కూడా ఇంట్లో వేసేసారు. కారంలో బాగా నూనెలో కలిపిన మామిడికాయలు, కారం, ఈ మూడు సీక్వెన్స్లో పెట్టుకోవాలి. ఏంటి, ఫస్ట్ ఆవకాయ ముక్కలు, ఆ తర్వాత నూనెలో నుంచి కారం నుంచి డబ్బా కలిపేది, సపరేట్గా డబ్బా. ఓకే, ఇదంతా అయ్యాక మళ్ళీ వీడియోస్ తీస్తాను. ఇదిగోండి అన్నీ రెడీ అవుతున్నాయి, చూసారా. ఇది ఫైనల్గా కలిపేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా తీసుకొచ్చి ఇందులో వేసి ఇందులో నుంచి జాడీలో మూవ్ చేసుకోవడం బెటరు. సో ఇందులో ఎక్కువ రోజు ఉంచకూడదు. ఇట్లా కలుపుతారు. ఇట్లా కలిపి ఆ తర్వాత జాడీలో మూవ్ చేసేసుకోండి. ఇంకా ఆయిల్ పట్టికి మేము 1 లీటర్ వేస్తున్నాము. ఇంకా మేము 1 లీటర్ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక 1 లీటర్ పోయాల్సి వచ్చిందంట. అది నేను వీడియో తీయలేను, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే.